ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మసాలా బాక్స్. ఈరోజు వచ్చేసి మనం అయితే వేడారం సమ్మక్క సారక్క తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. అలాగే అది అయిపోయిన తర్వాత మనం బుగాట వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. సూర్నికాడ వాటర్ ఫాల్ ఎట్లుందో దాని తర్వాత వచ్చేసి మనం చింతియాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి. మళ్ళీ ఇంకెందుకు కాలేసం వెళ్ళిపోదాం అక్కడికి. మేడారం స్టార్టింగ్ ఎంట్రీ ఇట్లుంటుంది గాయస్. మనం లోపల పోయి సమ్మక్క సారక్క గద్దెల కాడికి పోయి మనం నిమ్మలంగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేద్దాం కాదు. లోపలికి వెళ్ళే ముందు కొబ్బరికాయ తీసుకోవడం మర్చిపోయినాం. అందుకనే మళ్ళీ బయటకు వచ్చి కొబ్బరికాయ కొనుక్కొని షాప్ అనేది దాలాడుతున్నాం అనమాట. నా ఎంబడి మా అన్న బిట్టన్న కూడా వచ్చిందనమాట. ఇప్పుడు చెప్తాడు చూడండి. మేము పోయే టైంలో పబ్లిక్ అసలు ఎవ్వరు లేరు. చాలా బాగా దర్శనం అయితే అయింది మాకైతే. టైంలో అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు. కాలు పెట్టేంత జాగ కూడా ఉండదు. కొబ్బరికాయ అయితే కొనుక్కొని అయితే వెళ్ళిపోతున్నాం గుడి లోపలికి. అలా దర్శనం చేసుకోవాలంటే ఖాళీ టైంలో రండి. జాతర టైంలో వస్తే మీకు ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఇట్లా ఖాళీ టైంలో వచ్చిరంటేనే మీకు చాలా బాగా దర్శనం అయితే అవుతుంది. కొబ్బరికాయ తీసుకొని మన వాళ్ళ కాడికి వెళ్ళిపోతున్నాం అనమాట. మన వాళ్ళు వచ్చారంటే మా బిట్టన్న, మా బ్రాయన్ సాయన్న, ఇంకో మా మామ వచ్చిండు కిషోర్ మామ. మనం సమ్మక్క తల్లి గద్దె కాడికి అయితే వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. చూడొచ్చు మీరు. సమ్మక్క వారిది గద్ద అనమాట. మీకు ఖాళీ టైంలో వస్తేనే మీకు ఇట్లా ఫ్రీగా దర్శనం అయితే ఉంటుంది అనమాట. జాతర టైంలో అయితే మీకు అసలు కాలు పెట్టేంత జాగా కూడా ఉండదు. జల్దీ వచ్చేసి అలా ఖాళీ టైంలోనే మంచిగా ఉంటుంది. నిమ్మలంగా దర్శనం చేసుకోవచ్చు. అయితే మనది సమ్మక్క తల్లి గద్ద అయితే సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది. మనం అయితే ఇప్పుడు సారక్క తల్లి గద్ద కాడికి అయితే వెళ్తున్నాము. ముందర కనిపించింది మా అన్న వాళ్ళు అనమాట. మధ్యలోని మా మామ కూడా సారక్క తల్లి గద్దె కాడికి వెళ్తున్నారు అనమాట దర్శనం చేసుకోవడానికి. మొన్న వచ్చేసి గంట కొడుతుండు స్టార్టింగ్. ముందట గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుంది మా ప్రవీణ్ అన్న అనమాట. ఇప్పుడే మనం లోపలికి అయితే వెళ్తున్నాము. వెళ్ళే ముందే కొంతమంది అయితే సారక్క తల్లిని అయితే మంచిగా దర్శనం చేసుకున్నారు. ఇప్పుడే మనం అయితే లోపలికి వచ్చేసాం. సారక్క తల్లి గద్దె అనమాట. లోపల వచ్చేసి ఇట్లుంటుంది. ఇప్పుడే మనకైతే సారక్క తల్లి గద్ద దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మనమైతే శ్రీ గోవింద రాజుల గద్ద కాడికి అయితే వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. నాకంటే ముందే మన వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నారనమాట. ఇప్పుడు మనం వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము. ఆయన అయితే మంచిగా రౌండ్ తిరిగి మంచిగా ముక్కొని వస్తుంది అనమాట. మన బయటికి రాగానే మనం వెళ్ళిపోతున్నాం లోపలికి. లోపల వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట. అయితే మనకు సక్సెస్ఫుల్గా శ్రీ గోవింద రాజు గద్ద అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే మనమైతే శ్రీ పగడిద్ద రాజు గద్ద కాడికి అయితే వచ్చేసినాం అనమాట. నాకు పేరు అయితే సక్క వాళ్ళకనికి వస్తుంది. మీకు వాళ్ళకైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఉన్న వాళ్ళు అయితే వెళ్ళిపోతారు అనమాట దర్శనం చేసుకోవడానికి. మనం పోయేసరికి అక్కడ పంతులు గారు అయితే ఉన్నాడు అనమాట లోపల గుడి దక్షిణ కోసం. మనం పోయేసరికి లోపల మన వాళ్ళు ఇస్తారు అనమాట గురు దక్షిణ. సమ్మక్క సారక్క గద్దెలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది దర్శనం. ఇప్పుడైతే మనం సడన్గా ప్లాన్ అయితే వేసుకుంటున్నాం అనమాట భగవత వాటర్ ఫాల్స్కి. వాటర్ ఫాల్ వచ్చేసి మేడారం నుంచి 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి గోదావరి బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ మీదకైతే మనం పోతున్నాము. చూడొచ్చు మీరు. ఇప్పుడైతే చూడొచ్చు కార్ అయితే పక్కకు అయితే గోదావరి నది అయితే చూస్తున్నాం అనమాట. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి. ఎందుకంటే మొన్నటిదాకా అన్ని వర్షాలు అనమాట. ఇంకా డ్యామ్ గేట్స్ అయితే తీయలేదు. డ్యామ్ గేట్స్ అయితే తీసి వాటర్ని వెళ్ళిపోతాయి అన్నమాట పొలాలలోకి. మనం ఇవే వాటర్ అయితే తాగుతాం అనమాట. ముందట బ్రిడ్జ్ అయితే చూడొచ్చు మీరు ఎట్లుందో. ఇప్పుడైతే బ్రిడ్జ్ కాడికి ఐస్ క్రీమ్ వస్తే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము అనమాట. నడిగా పోదాము వాటర్ ఫాల్స్ కాడికి అయితే చక్కగా అయితే మీకైతే ఆడైతే కనిపిస్తుంది అనమాట. నేను నడుము మళ్ళా భగవత వాటర్ ఫాల్స్ ఎంట్రీ ఎట్లుంటుంది గాయస్. ముందడైతే పెద్ద గేట్ ఉంది. ఇప్పుడు ఆ గేట్ లోపలికి మనం పోతున్నాము. ముందట అవుతుంది మా అన్న ఫోన్ మాట్లాడుతుంది మా సాయన్న. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపల వచ్చేసి ఇట్లా ఖాళీ ఎక్కడ చూసిన చెట్లు, స్ట్రీట్ లైట్స్ అయితే ఉన్నాయి. కరెంట్ కూడా ఉండదు ఇక్కడ. సోలార్ స్ట్రీట్ లైట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫుల్ డేంజర్ అనమాట. ముసలీలు, పులిలు, జింకలు అన్నీ ఉంటాయి అనమాట. ఓపెన్ ఏరియా ఇది అడవి. ఇక్కడికి 1.5 కిలోమీటర్ ఉంటుంది అనమాట వాటర్ ఫాల్ దగ్గరికి పోనీకి.
ముందట అయితే చూడొచ్చు రైట్ సైడ్లో పులిలు ఉన్నాయని డేంజర్ అయితే బోర్డు అయితే పెట్టిర్రు అనమాట. మీకు ఫస్టే ముందట చెప్పినా కదా, ఇక్కడైతే పులిలు అయితే ఉంటాయి, ఓపెన్ ఏరియా అడవి కాబట్టి. లోపల పోగానే మనకి రైట్ సైడ్లో బిల్డింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అది వచ్చేసి ఫోటోలు దిగడానికి అయితే మంచిగా ఉంటుంది గైస్. నాకైతే అది తెలియదు ఏందో అది. మీరే తెలిసింటే కింద కామెంట్ అయితే చేయండి. ఇట్లనే లోపల వస్తే కొంచెం ముందట పోగానే మీకు వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తాయి అనమాట. ఇప్పుడే మనం వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసినాము. వాటర్ ఫాల్స్ చూడొచ్చు మీరు ముందట ఎట్లా కనిపిస్తుందో. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడైతే మనం సినిమాటిక్ షాట్ అయితే తీసుకున్నాం అనమాట. అది ఎట్లా వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. చూసి ఎంజాయ్ చేసుకో కారు. వాటర్ ఫాల్స్ కాడ అయితే వ్యూ పాయింట్ అయితే ఇట్లుందనమాట. దీని మీదకి ఎక్కి మీరైతే చూడొచ్చు వాటర్ ఫాల్స్ ఇంకా మంచిగా. ఇప్పుడైతే మనం బుగాట వాటర్ ఫాల్స్ అయితే చూసి వచ్చేసినాం అనమాట. ఇప్పుడైతే మనం ఎటు పోతున్నాం అంటే చింతియా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ముందటైతే మీరు వ్యూ చూడొచ్చు ఎంత మంచిగా ఉందో. మొత్తం గ్రీనరీ, మొత్తం చెట్లతో అయితే మంచిగా ఉంది. ఎక్కడ చూసినా కోతులు, జింకలు ఇవే కనిపిస్తున్నాయి. ఇదైతే అడవి అనమాట. చెలో మళ్ళీ మనం అయితే టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం అనమాట అక్కడికి, చింతియాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. చింతియాల్ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట. ముందట చూడొచ్చు స్టార్టింగ్ కమాన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం లక్ష్మీ నరసింహస్వామి కమాన్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. ముందట చూడొచ్చు మెట్లు అయితే ఉన్నాయి. గుడి టైమింగ్ వచ్చేసి 3 o'clock అనమాట. మేమైతే 2 o'clock అయితే పోయినాము. గుడి తలుపులు అయితే లాక్ ఉన్నాయి. ఇప్పుడైతే వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే లోపల జలపాతాలు ఉన్నాయి, అవి అయితే చూసి రాపోరన్నారు. జలపాతాలు అంటే మనం ఏమనుకున్నాం వాటర్ ఫాల్స్ అనుకున్నాం. జలపాతం కాడికి పోతుంటే చుట్టుపక్కల మొత్తం చూడొచ్చు, చెట్టు పైన మొత్తం గ్రీనరీ ఉందన్నమాట. చెట్లు ఏడ చూసినా చెట్లే ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో చాలా చిన్నది జలపాతం అయితే ఉన్నదన్నమాట. ఈ వాటర్ వచ్చేసి ప్యూర్ చెట్ల మధ్య నుంచి వస్తుంది అనమాట. ఈ వాటర్ పట్టుకొని తాగితే మన ఆరోగ్య సమస్యలు ఉన్నా తీరిపోతాయి అన్నమాట. వాటర్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. పక్కన అయితే నాగదేవత ఉందన్నమాట. ఇప్పుడైతే మనం జలపాతం దిగుదామని చూస్తున్నాం కానీ లోపలైతే పీతలు అయితే ఉన్నాయి అన్నమాట. మొన్న అయితే దిగనికి భయపడుతుండు కానీ దిగిండు. మొన్న అయితే దిగి నీళ్ళైతే తాగిండు కొన్ని. చూడొచ్చు మీరు. జలపాతం పక్కకు అయితే ఆంజనేయ స్వామి గుడి ఉందన్నమాట. అందరూ మీ మనసులో జై శ్రీరామ్ అయితే అనుకోండి. ఇప్పుడైతే మనం జలపాతం చూసి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇప్పుడైతే మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లోపలైతే వచ్చేసినాము. ఇప్పుడైతే మనం లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి మెట్లు ఎక్కుతున్నాం అనమాట. అదేంది ఇంత జల్ది ఎక్కిరని చూస్తారా మెట్లు? అదేం లేదు, కింద అయితే అన్ని కోతులు ఉన్నాయి అనమాట. వీడియో తీసామంటే ఫోన్ ఏడ గుంజుకుంటుందని భయం అవుతుంది. అందుకనే రిస్క్ తీసుకొని కలిసి వీడియో అయితే చేస్తున్నాం మీకు. ఇప్పుడైతే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం గుడి గురించి మాట్లాడదాం అనమాట. అక్కడైతే స్వయంగా లక్ష్మీ నరసింహస్వామి అయితే వెలిశాడనమాట. సేమ్ మనం చిన్నపిల్లలని ముట్టుకుంటే ఎట్లుంటారో సేమ్ మన స్వామి కూడా అట్లనే ఉంటాడు అనమాట. అక్కడ సాఫ్ట్గా మెత్తగా అయితే ఉంటాడు అనమాట స్వామివారు. అక్కడైతే సాటర్డే సండే అయితే అభిషేకాలు అయితే జరుగుతాయి. ఎవరైనా పోయేవారు ఉంటే సాటర్డే సండే అయితే వెళ్ళండి. అక్కడైతే మంచి అభిషేకాలు అయితే మీరు దర్శనం చేసుకోవచ్చు. కొంచెం కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద అయితే కామెంట్ చేయండి, ఇంకా ఎట్లాంటి కంటెంట్ కావాలో మీకు కింద అయితే చెప్పండి, మాకైతే చేద్దాం, అది కూడా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.